జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దయిందని మోస్ట్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ తోటి ముందుగా బ్రేక్ చేసింది టీవీ9 ఈ ఇన్ఫర్మేషన్ తోటి. ఇంతవరకు వైసీపీ దీన్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేయకపోయినా, ఎందుకంటే ఆయన ప్యాసింజర్ ఫ్లైట్లో వెళ్తున్నారు కాబట్టి ఆ ఫ్లైట్ టైం అయిపోయింది. ఎందుకంటే ఆ టైంకి ఆయన ఫ్లైట్ క్యాచ్ చేయాలి అంటే ఈ పార్టీకి బయలుదేరి ఉండాల్సింది. కానీ ఆయన వైసీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలోనే ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే 5-10 నిమిషాల్లోనే ఆయన మీడియాతో మాట్లాడబోతున్నారు. అంటే ఇక ఆయన పర్యటన రద్దయిందని చెప్పేసి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. తిరుమల పర్యటన రద్దయినట్టుగా దీన్ని బట్టి మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ బ్రేక్ చేసింది టీవీ9. సో ఎందుకు రద్దు చేసుకున్నారు అనేది ఆయన నోటి వెంటే మరికొద్ది సేపట్లో మీడియా వినబోతోంది. మీడియా త్రూ ప్రజలు వినబోతున్నారు. సో భౌతిక దాడులకు సంబంధించిన ప్రస్తావన ఒకటి తెర మీదకు వచ్చింది. రాత్రికి రాత్రి టీటీడీ బోర్డులు వెలిశాయి. ఇతర మతస్థులు కొండ మీదకు వస్తే పాటించాల్సిన ప్రోటోకాల్కి సంబంధించి వీటన్నిటి నేపథ్యంలో చంద్రబాబు ట్వీట్ని కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన ట్వీటు, వీటన్నిటి నేపథ్యంలో ఎందుకు పర్యటన రద్దు చేసుకున్నారు, ఇవన్నీ కాకుండా ఏదైనా వ్యక్తిగతమైన కారణాలు ఉన్నాయా, ఏ విషయం తెలియదు. కానీ మరికొద్దిసేపట్లోనే ఆయన నోటి వెంటే పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నారు అన్నదానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాబోతోంది. మొత్తంగా లడ్డూ వివాదంలో అంత డిక్లరేషన్కి సంబంధించి వ్యతిరేకిస్తూ అన్న వేళ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది.